హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను క్రిస్పీ కార్న్ ఇంకా ఆనియన్ సమోసా చేసుకుంటున్నాను. దానికోసం మనం ముందుగా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే దాంట్లో కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. అది మంచిగా పట్టుకుంటే ఇలా ముద్దలాగా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా చపాతీ పిండి లాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇలా చక్కగా మంచిగా చపాతీ పిండి కలుపుకున్నట్టు మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మంచిగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మంచిగా కలుపుతూ అలా ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మంచిగా షీట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ కొంచెం పొడిపిండి వేసుకుంటున్నాను. పొడిపిండి వేసుకొని మనకు కావాల్సినంత బాల్స్ తీసుకొని మంచిగా చేసుకోవాలి. ఒక చపాతీ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇలాగే మనకు కావాల్సినన్ని మన పిండి ఉన్నంత వరకు చపాతీ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఇవన్నీ ప్యాన్ పైన వేసి 1 మినిట్ అలా కాల్చుకుంటే సరిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన సైజులో షీట్స్ కట్ చేసుకోవాలి. చిన్న సమోసాకి చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద సమోసాకి మనకు కావాలంటే హాఫ్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి తెలుస్తుంది మెజర్మెంట్ ఎంత అని, లేదంటే మీరు స్కేల్ పెట్టుకోనన్నా మెజర్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి, మంచిగా కాలుతాయి. వీలైనంత వరకు సన్నగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఇది మైదా పిండి కదా, సాగుతూనే ఉంటుంది. ఇలా అయితే సరిపోతుంది. మనకు కావాల్సినవన్నీ సైడ్ చేసుకొని పెట్టేసుకోవాలి సైడ్కి. తర్వాత ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకుంటున్నాను. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలాగే అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, 1 మినిట్ కాలితే సరిపోతుంది, ఎక్కువ ఏం కాలక్కర్లేదు. ఇలాగ అన్ని కాల్ చేసుకొని పెట్టుకోవాలి మనము. చూడండి, ఈ విధంగా 2 సైడ్లు తిప్పుతూ అన్ని ప్రతిదీ కాల్చుకుందాము. అన్ని కాల్ చేసుకున్న తర్వాత ఒకేసారి మనం అన్ని షీట్స్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ షీట్స్ మనకి రెడీమేడ్ గా కూడా దొరుకుతాయి. ఆన్లైన్ షాప్ లో కానీ సూపర్ మార్కెట్స్ లో కానీ మనకి షీట్స్ కూడా దొరుకుతాయి. లేదంటే మనం ఇలా ఇంట్లోనే చేసుకొని ముందుగా కూడా చేసుకొని ప్రిపేర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కార్న్ సమోసా చేస్తున్నాను. దానికోసం కార్న్ తీసుకొని ముందుగానే ఉడికించుకొని పెట్టేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాంట్లోనే కావాల్సినంత సాల్ట్, మనకి ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు, లేదంటే మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి. ఇందులో మీకు కావాలంటే కొన్ని ఆనియన్స్, మిర్చి కూడా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం షీట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది స్టఫ్ చేసుకోవడానికి కావాలి. ఇది కొంచెం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం షీట్స్ కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా మైదా పిండి వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని షీట్స్ క్లోజ్ చేయడానికి కావాల్సిన పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం షీట్స్ స్టఫ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవడానికి కావాలి. ఇది అన్ని సైడ్స్ ఇది అప్లై చేసుకొని మనం క్లోజ్ చేసుకుంటాం, అప్పుడు స్టిక్ అయిపోతుంది. దానికోసం మనం మైదా పిండి యూజ్ చేస్తాము దీన్ని చుట్టూతో క్లోజ్ చేయడం కోసం.
ఇది కూడా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం షీట్స్ కట్ చేసుకుందాము. మనం షీట్స్ అన్ని వేసేసుకున్నాము. సైడ్స్ అన్ని కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్ లో చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 షీట్స్ అవుతాయి. సైడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం అన్ని షీట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాము ఒకేసారి. ముందు కార్నర్స్ అన్ని తీసేసుకోవాలి. ఈ కార్నర్స్ ఏం వేస్ట్ అయిపోవు. మనం వీటిని కూడా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అది కూడా స్నాక్ లాగా బాగుంటుంది. టీలో వేసుకొని తినొచ్చు. అలాగే కూడా పిల్లలు తినేస్తారు. చూడండి ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని స్టోర్ చేసుకొని మనకి సమోసా చేసుకోవాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఇలా అన్ని రెడీ అయిపోయినాయి. అన్ని సేమ్ సైజ్ లో కట్ చేసుకున్నాము. ఇలా మనం చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ లాగా చేసేయచ్చు. మార్నింగ్ పిల్లలకి స్నాక్ బాక్స్ లో పెట్టాలన్నా కూడా చేసుకోవచ్చు. ఈ షీట్స్ అన్ని కూడా మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా యూజ్ అవుతుంది. మనం ఆనియన్ సమోసా చేసేటప్పుడు ఇది కూడా వేసుకుంటాము దాంట్లో. అలా కూడా యూజ్ అవుతుంది. లేదా చట్పటా లాగా మనం చక్కగా తినేయొచ్చు కూడా. టీతో పాటు స్నాక్ లాగా కూడా తినొచ్చు. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేస్తూ చేసేసుకుందాము. చూసారు కదా ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఉన్న కార్నర్స్ అన్ని ఎడ్జెస్ అన్నిటికి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి పేస్ట్ అప్లై చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మనము స్టఫ్ అంతా వేసేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ స్టఫ్ వేసుకున్నా బాగుంటుంది. బయట ఇంత వేసి ఇవ్వరు కదా. ఇప్పుడు తర్వాత పైన కూడా అప్లై చేసేసుకొని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. అప్లై చేసుకొని జస్ట్ ఇట్లా టిప్స్ తోటి ఫింగర్ టిప్స్ తోటి ఇలా ప్రెస్ చేసామంటే క్లోజ్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది. అదేం ఓపెన్ అవ్వదు. ఇలాగే మన సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఈ షేప్ 2-3 టైమ్స్ చేసామంటే మనకి అర్థమైపోతుంది ఎలా చేయాలనేది. చూసారు కదా ఇదే విధంగా అన్ని చేసుకొని పెట్టుకోవాలి. అన్ని ఎడ్జెస్ కి ఈ పేస్ట్ అప్లై చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. షీట్స్ రెడీగా ఉన్నాయంటే ఇంట్లో మనం ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం అన్ని సమోసా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పాన్ లో ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక మనం సమోసా వేస్తూ కాల్చుకోవాలి. ఒకటొకటి వేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా ఇలాగ మనం అన్ని సమోసాలు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఒకేసారి అన్ని కాల్ చేసుకోవచ్చు. ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది. ఇలా ఒకటొకటి వేసుకుంటూ కొంచెం ఫస్ట్ సిమ్ లో పెట్టుకొని ఒక 1-2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత ఫుల్ పెట్టుకొని వేపేసుకోవాలి. మనకు ఆల్రెడీ షీట్స్ కొంచెం కాలాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత ఇది మనం సిమ్ లో పెట్టుకొని చేసుకున్నామంటే మంచిగా లోపల దాకా క్రిస్పీగా అవుతాయి. ఫుల్ పెట్టేసామంటే పైన తొందరగా క్రిస్పీ అయిపోతుంది. లోపల అలాగే మెత్తగా ఉండిపోతుంది. ఇలా మనం చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫుల్ పెట్టుకొని చేసేసుకోవచ్చు. అప్పుడు లోపల దాకా మంచిగా వేగిపోతుంది. చూడండి ఆల్రెడీ కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా అయిపోతే సరిపోతుంది. బయట తీసిన తర్వాత కొంచెం వేడి అవుతుంది. మనకు అర్థమైపోతుంటది మంచిగా క్రిస్పీగా అయిపోయాయి. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. చూసారు కదా వేడి వేడిగా క్రిస్పీ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. ఇది మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి మంచిగా లోపల దాకా క్రిస్పీగా ఎంత చక్కగా కాలిపోయాయో. మనం ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు చక్కగా హ్యాపీగా తినేస్తారు. చూడండి మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇందాక మనకి మిగిలిపోయిన షీట్స్ కూడా మనం ఇలా వేపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆనియన్ సమోసాలోకి యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫస్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లో మనకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెమే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం
పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అలాగే దీంట్లో మీకు ఇష్టం ఉంటే కొంచెం చాట్ పౌడర్ కూడా వేసుకోండి. చాట్ మసాలా అది కూడా బాగుంటుంది టేస్ట్కి. ఇందాక మనము షీట్స్ మిగిలిపోయినవి వేపేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా మంచిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇలా వేసామంటే. ఇలా మంచిగా చేయితోటే నలిపేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది. మరి పౌడర్ లాగా అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం ముక్కలు ముక్కలు ఉన్నా బాగానే ఉంటుంది. మంచిగా దీన్ని ఆనియన్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సమోసా షీట్స్లోకి ఇది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం చేసిన విధంగానే ఇలా మంచిగా స్టఫ్ చేసేసుకొని ఎడ్జెస్ అన్ని క్లోజ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసుకోవాలి. మంచిగా ఆ పేస్ట్ అంతా అప్లై చేసుకొని కార్నర్స్ అన్నిటికీ క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా చేసుకోండి. అన్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒకేసారి కాల్ చేసుకున్నాము. షీట్స్ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇలా చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. అప్పటికప్పుడు కలిపేసుకొని చేసేసుకోవచ్చు. షీట్స్ ముందే ఉన్నాయంటే 5 minutesలో మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షీట్స్ చక్కగా మనము ప్రిపేర్ చేసుకొని మనకి టైం దొరికినప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నామంటే ఎప్పుడు కావాలి, ఎప్పుడు మనకి సమోసా తినాలనిపిస్తే అప్పుడు మనం చక్కగా చేసుకోవచ్చు. లేదు మనకి షీట్స్ ప్రిపేర్ చేసుకునే టైం లేదు అంటే మనం ఆన్లైన్ స్టోర్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ కొనుక్కోవచ్చు. అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫుల్గా మంచిగా స్టఫ్ చేసుకుంటున్నాం. బయట ఇంత స్టఫ్ చేసేమి ఇవ్వరు. ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకటొకటి ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత టర్న్ చేసుకున్నాక 1 minute అయిన తర్వాత ఫుల్ పెట్టుకొని వేపుకోవాలి. చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకున్నాము. క్రిస్పీ కార్న్ సమోసా అలాగే క్రిస్పీ ఆనియన్ సమోసా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.